అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. శోభకృత నామ సంవత్సరానికి భరతవాక్యం పలికి శ్రీ క్రోధనామ సంవత్సరానికి నాంది పలుకుతున్న సందర్భంగా ఉగాది పండుగను హిందూ బంధువులందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు అర్చకులు శ్రీ కృష్ణమాచార్యులు ఉన్నారు. ఎందుకంటే ఉగాది పండుగ ఎందుకు జరుపుకోవాలి, ఉగాది పండుగకు సంబంధించి ప్రత్యేకత ఏమిటనే అంశంపైన మాట్లాడడానికి పంతులు చెప్పండి. ఉగాది పండుగకు సంబంధించి ప్రత్యేకత ఏమిటని చెప్పొచ్చు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గడిచినటువంటి కాలం శోభకృతనామ సంవత్సరం అందరికీ కూడా సకల సుఖాలు శుభాలు కలిగించింది. అదేవిధంగా ఈ రోజున ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం పేరు తెలుగులో చెప్పబడేటువంటిది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉగాది అంటేనే మన యొక్క తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకమైనటువంటి పర్వదినం. ఎందుకంటే యుగము ప్రారంభమైనటువంటి కాలం. ఈ రోజున కొత్త సంవత్సరంలో, తెలుగు సంవత్సరంలో క్రోధినామ సంవత్సరము, ఋతువులలో మొదటి వసంత ఋతువు, తిథిలో మొట్టమొదటిది పాడ్యమి తిథి, నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రంతో ఉంటుంది. కనుక ఈ రోజున అన్నీ కొత్తదనం. మనందరిలో కూడా సకల సుఖాలు కలిగించాలని కాలస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఉగాది పండుగను ఏర్పాటు చేసుకోవడం మన ఋషులు పెద్దలు అందరూ కూడా ఆచరించి చూపించినటువంటి కాలం. కనుక ఈ రోజున మనము కొత్తగా తెలుగు సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాం. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ రోజున విశేషంగా అందరు ఏం చేస్తారంటే వారి యొక్క ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గడిచేటటువంటి కాలం ఏ విధంగా ఉంటుంది, పంటలు ఏ విధంగా ఉంటాయి, వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి, మన భారతదేశంలో భరతఖండంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా ముందుకు వెళుతాము, రాజకీయ పరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ విద్యారంగంగా కానీ ఇంకా ఏదైనా మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటి రంగంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్తాము అనేటువంటిది మనం తెలుసుకొని ప్రారంభించినట్లయితే ఆ కాలస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తామనే యొక్క ప్రజల యొక్క పూర్తి విశ్వాసంతో ఆచరించి చూపించినటువంటి మనకు ఈ పండుగ. అంటే క్రోధి అంటే కోపం అని వస్తుంది కాబట్టి సంవత్సర కాలం పాటు అన్ని రాశుల వారికి కూడా ఈ యొక్క కోపం అనే యొక్క అంటే అంశాల్లో చూసుకున్నట్టయితే రాశుల వారికి అలాగే ఉంటుందని చెప్పవచ్చా? క్రోధినామ సంవత్సరం అంటే క్రోధి అంటే కోపము. ఏ విధంగా మనకు కోపం వస్తుంది అని అంటే ఒక ఉదాహరణకు ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పకుండా మనకు కోపం వస్తుంది. మంచి చేశారనుకోండి, వారిపైన మనకు ప్రేమ, అభిమానం, వాత్సల్యం మనకు తెలియకుండా ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం చెప్పుకుంటే క్రోధి అంటే కోపము ఏదో అని చెప్పుకోకుండా కాలస్వరూపుడైన భగవంతుడిది నామములో ఒక పేరు క్రోధినామ సంవత్సరం. ఎవరిపైన భగవంతుడు కోపానికి వస్తాడంటే దుష్టులను శిక్షించుటపై కోపానికి వస్తాడు. అధర్మంపై ధర్మము గెలవడానికి ఎప్పుడు కూడా భగవంతుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. అంటే అధర్మంగా ఉన్నటువంటి వారిపైన కానీ లేదా చేయకూడని పని చేసేటటువంటి ఆ వారిపైన కోపానికి ఉంటాం. ఆ రకంగా మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఏ రాశులకు వారి రాశుల రీత్యా వాళ్ళకు ఉండేటువంటి వ్యయం ఖర్చుల రీత్యా ఆ రకంగా కోపం అనుకోకుండా ఉండాలనేటువంటిది సూచన. అంటే సమానంగా చూసుకున్నట్లయితే రాశులకు సంబంధించి అంటే నష్టాలు లాభాలు అనేటి ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క రాశుల బట్టి చూసుకున్నట్టయితే నష్టాలు ఉన్న వారికి ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళకి 2 ఆదాయం ఉండి కొందరికి 14 ఖర్చు ఉంటుంది. ఇట్లా ఆదాయం ఇట్లా వేరియేషన్ చేసుకుంటే ఎలా చెప్పచ్చు పంతులు ఆ విషయంలో? మన క్రోధినామ సంవత్సరంలో కానీ ఏ సంవత్సరంలో కానీ ప్రతి ఒక్క మేషరాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు 12 రాశులు ఉంటాయి. ఆ రాశులలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా మనకు ఆదాయ వ్యయాలు ఉంటాయి. అవమానము, రాజ్యపూజ్యము, అవమానం కలిగి ఉంటాం. ఈ సంవత్సరం ఉదాహరణకు మీరు చెప్పినట్లుగా చూస్తున్నట్టయితే సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంది అంటారు. జ్యోతిష్యపరంగా ఏంటంటే మనం ఏదైనా పనిని ప్రారంభించుకునే ముందు మన యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా మా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు అనుకోండి, ఏ ముహూర్తం బాగుంది, నాకు ఏ గ్రహచారం ఏ విధంగా ఉందని తెలుసుకొని పండితుల ద్వారా తెలుసుకొని ఆచరిస్తారు. వారి సూచనల మేరకు మనం ఎంత కొన్ని సందర్భాల్లో మన చేతిలో ద్రవ్యం ఉంటుంది, చేయడానికి పని ఉంటుంది, కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతాం. అంటే దైవానుగ్రహం చేత ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా 2 ఆదాయం 14 వ్యయం ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైనా చేయాల్సినటువంటి కార్యం ఉందనుకోండి లేదా ఖర్చు పెట్టేటువంటి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని ఒక సూచన తప్ప 2 ఖర్చు ఉంది, అయ్యో నాకు తక్కువ ఉంది, ఇంకొక 12 నేను అప్పు చేసి ఉంటానా, నేను ఏ విధంగానూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అంటే మన ఆదాయ వ్యయాలు కేవలం ఒక డబ్బుకు సంబంధించినటువంటిది కాదు.
మన నిత్యము వ్యవహరించే వ్యవహారంగా కూడా ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళామనుకోండి అన్ని శుభ ఫలితాలు ఇస్తాయి మనకు. ఓకే, అంటే పచ్చడికి సంబంధించి చూసుకున్నట్టయితే నివారణ మార్గాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పచ్చడిని స్వీకరించినట్టయితే ఉన్నటువంటి సమస్యలు పోయే అవకాశం ఉందని చెప్పి నివారణ మార్గాలు ఎలా ఉండబోతున్నాయి పంతులు? ఈ ఋతువుకు పేరు వసంత ఋతువు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పాడు, ఋషులలో నేను ఋతువులలో వసంత ఋతువును అని చెప్పుకున్నాడు. ఆ విధంగా ఈ వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పచ్చడి అంటున్నారు. పచ్చడిలో ఏముంటుందంటే షడ్రసోపేతమైనటువంటి పచ్చాన్ని మనము స్వీకరించాలి. అందులో పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, కొంతగా ఒగరుగా ఉంటుంది, తీపిదనం ఉంటుంది. అన్ని మనము వేప పువ్వుతో మరియు మనకు ఇప్పుడు ఈ వసంత ఋతువులో మాత్రమే మనకు దొరికేటటువంటిది మామిడికాయతో, మళ్ళీ కొత్త చింతపండుతో మనం చేస్తాం, బెల్లముతో చేస్తాం. ఇవన్నిటితో కూడుకున్నటువంటి ఆ కదంబ నింబ ఆ పచ్చడిని స్వీకరించడం వల్ల మనకు ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి. తద్వారా మనకు మంచి కలుగుతుంది. ఈ సంవత్సరంతం కూడా పచ్చడిని షడ్రసోపేతమైనటువంటి ఆ పచ్చడిని స్వీకరించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఆ కొన్ని ఏ విధంగానైతే రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. మనకు ఏ మానవుడు కానీ 365 రోజులు ఒకే రకంగా ఉండడు. ఏదో ఒక రోజు కలతగా ఏదో మనకు తెలియకుండా శారీరక బాధతో ఉంటాడు. అవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనం ఏ విధంగానైతే షడ్రసోపేతమైనటువంటి ఈ పచ్చడిలో ఉండి ఉంటాయో మనం మన యొక్క నిత్య జీవితాన్ని కూడా ఆ విధంగానే తీసుకొని తీపి ఒగరు చేదు అన్నిటిని ఏ విధంగా సమిష్టిగా ఒకచోట చేర్చుకొని మనం స్వీకరిస్తామో మనకు జీవితంలో లభించేటువంటి సుఖాన్ని కష్టాన్ని, సుఖానికి పొంగిపోకుండా కష్టానికి కుంగిపోకుండా ఉండాలి అనేటువంటి ఒక సూచిస్తూ ఉంటుంది మనకు ఆ పచ్చడి స్వీకరించడం ద్వారా. ఓకే, అంటే ఉగాది పండుగ వస్తుందంటే గ్రామాల్లో ఉండే రైతులు కావచ్చు, అందరూ యూత్ కావచ్చు, విద్యార్థి కావచ్చు, మంచి జరగాలనే ఉద్దేశం సదుద్దేశం ముందుకెళ్తుంటారు. కాబట్టి రైతులకు మీరు ఏం చెప్తారు? ఈసారి ఎలా ఉండబోతుంది పంతులు? రైతులకు ఈసారికి రాజు కుజుడుగా ఉన్నాడు. ఈ మంగళవారం నాడు రావడం వల్ల ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి నవనాయకంలో రాజు కుజుడు. వర్షాలు సమృద్ధిగానే ఉంటాయి. పంటలతో పోలిస్తే కందులు ఎక్కువగా పండుతాయి, వేరుశనగ ఎక్కువగా పండుతూ ఉంటుంది. అదేవిధంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారపు ధర కానీ పంటల ధర కానీ కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. కుజుడు రాజవడం వల్ల అక్కడక్కడ కొన్ని అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది, భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కోరుకునే వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కొంత అక్కడక్కడ వారి యొక్క రాజులకు కానీ ఉండేటువంటి దేశ అధినేతలకు కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కలిగి ఉంది. అంటే చివరగా అంటే ఓవరాల్గా చూసుకుంటుంటే సిద్దిపేట జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు పంతులు ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా? సిద్దిపేట పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా సకల సుఖాలు కలగాలని, అదేవిధంగా మనకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మన ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, యువత కూడా ఒకరిపైన ఆధారపడకుండా తన సశక్తితో ముందుకు వెళుతూ మనలో ఉన్నటువంటి ఏదైనా ఏమైతే ప్రావీణ్యత కలిగి ఉన్నామో ఆ ప్రావీణ్యతలో ముందుకు వెళుతూ 10 మందికి సహకరించాలి. మనము 60 సంవత్సరాలు వస్తుంటాయి, ప్రభవాది 60 సంవత్సరాలు వస్తుంటాయి, 60 సంవత్సరాలు ఉంటాయి. మన తాతలు తండ్రులు చూపించినటువంటి మంచి మార్గాన్ని అనుసరిస్తూ అదేవిధంగా ఇతరులపై ఆధారపడకుండా మన యొక్క జీవితం 10 మందికి ఏ విధంగా సహాయపడుతుంది, సహకరించగలము. అదేవిధంగా మనం ఉన్నామా గతించామా అని కాకుండా మనం ఉన్న కాలంలో మనం పోయినా కూడా 10 మంది కూడా చెప్పుకునేటువంటి విధంగా మన యొక్క సిద్దిపేట శ్రేయస్సు కానీ రాష్ట్ర శ్రేయస్సు కానీ దేశ భవిష్యత్తు కూడా ఇంకొకరికి ఆదర్శంగా ఉంటూ నిలవాలని నేను కోరుకుంటున్నాను మనసారా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అంటే మానవుని మనుగడకు అందరూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళినట్టయితే ఒక ఉగాది సంవత్సరాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక జరుపుకునేటువంటి మానవుని యొక్క ఎదుగుదలకు ఇవి దోహదపడతాయని చెప్పి స్థానిక అర్చకులు కృష్ణమాచార్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.